నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయిపోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ అంతా కూడా ఆగమాగం పట్టించిండు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. తర్వాత డబుల్ బెడ్రూమ్లు లేదు, అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు, ఆగమాగం చేసిండు ఇక కేసీఆర్ అని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. స్పష్టమైనటువంటి మెజారిటీ. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పినాం, తులం బంగారం అని చెప్పినాం, పెన్షన్లు పెంచిస్తామని చెప్పినాం, తర్వాత కొత్త రేషన్ కార్డులు అని చెప్పినాం, ఇట్లా ఎన్నో చెప్పింది. సో అధికారంలోకి రావడం కోసం ఇక కొన్ని చెప్తారు రాజకీయ నాయకులు, ఆ మేనిఫెస్టో ఉంటది. సో అవన్నీ ఐఐటి కావు కదా. కేసీఆర్ కూడా దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు. ప్రధానంగా దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. మరి ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిండు. సో వీటన్నిట్లో ఫెయిల్ అయిపోయింది కదా. ఫెయిల్ అయింది కాబట్టి మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్నే మనం ఎంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీని మనం ఎంచుకోవాలి, అధికారంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి, స్పష్టమైనటువంటి ఆలోచనతోటి 2023లో జరిగినటువంటి ఎన్నికలలో దాదాపుగా 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అది కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ పరిపాలన ఇష్టం లేదని. ఇవాళ ఇక రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, తర్వాత ఆ ఎమ్మెల్యే ఉన్నాడా, ఆయన ఉన్నాడా, ఈయనున్నాడా చూడలేదు ఫస్ట్ వాళ్ళు. అప్పటికి స్పష్టమైన మెజారిటీ కూడా లేదు. ఎందుకంటే ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారు అనేది, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు అనేది క్లారిటీ కూడా లేదు ఆయన ప్రజలకి. కానీ కేసీఆర్ని గద్దెదించాలి అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతోటి కేసీఆర్ని గద్దెదించి ఆ రోజు కాంగ్రెస్ కి బాధ్యత 64 స్థానాలు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కి కేవలం 39 స్థానాలు. గతంలో 2018లో 88 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ తర్వాత కేవలం 2023కి వచ్చేసరికి 39 స్థానాలకు పడిపోయింది. కాంగ్రెస్ 64 స్థానాల్లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత మేము అభివృద్ధి కోసం వెళ్తున్నాం అని చెప్పి దీంట్లో 10 మంది ఇందులోకి జంప్ అయ్యారు. 10 మంది జంప్ అయితే 65 స్థానాలు అయినాయి. రైట్. ఇంకా మాకు బలం వచ్చింది, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాకేళ్ళు ఉన్నారని చెప్పి 75 అయింది. అంటే సిపిఐ కూడా ఒకటి ఉంది కాబట్టి, సిపిఐ ఒకటి ఉంది, 10 మంది పోయారు. ఇక అటు ఇటుగా 74-75 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అయినాయి. మంచి బలం వచ్చింది. ఇక పరిపాలన మొదలు పెడతారేమని అనుకుంటే 10 సంవత్సరాల్లో కేసీఆర్ కి ఎంతైతే వ్యతిరేకత వచ్చిందో అంతకు మించి ఈ 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకున్నది అని చెప్పి ఇవాళ గ్రామాలలో ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారని చెప్పి ఇక అదే నడుస్తుంది చర్చ. ఈడ 10 సంవత్సరాలు కేవలం 15 నెలలతోటి మ్యాక్సిమం సమానం అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎందుకనంటే ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలేదు ఇంతవరకు. వాస్తవం, అది ఒప్పుకోవాలి అందరూ. పేర్లు ప్రకటించడం కాదండి, 1 లక్ష రూపాయలైనా సరే బిల్లు ఇచ్చి ఉండాలి. పేర్లు ప్రకటించడం కాదు. కేసీఆర్ ఇచ్చినటువంటి చాలా ఇండ్లు అవి ఇంకా ఇప్పుడు అట్లే పాడుబడి ఉండిపోయినాయి. ప్రజలంతా కూడా అడుగుతా ఉన్నారు, అదే కేసీఆర్ ఇచ్చినటువంటి ఇండ్లు అధికారంలోకి వచ్చింది కదా, వీళ్ళు ఇంకేం అవసరమైతే కాంగ్రెస్ రంగులు వేసుకొని ఇచ్చేయాలి. ఎందుకో కేసీఆర్ కట్టినటువంటి ఇల్లులు ఈ ప్రభుత్వం ఏమని చెప్తా ఉన్నది. ఎందుకు చాలా ఇండ్లు అట్లే పాడుబడిపోయినాయి. అది తెలంగాణ ప్రజల సొమ్ము కదా. మరి ఆ పైసలు ఎందుకు, ఆ ఇండ్లు కూడా ఎందుకు ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆడ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు రాలే, రేషన్ కార్డులు రాలే, పెన్షన్లు పెరగా. ముసలి అడుగుతారు ఇవాళ, అయ్యా ఎందుకో మాకు పెన్షన్ పెంచుతా అని చెప్పింది కదా మా రేవంత్ రెడ్డి కొడుకు, ఇంకా ఇయ్యట్లేదు ఏంటిది. సో ఇట్లా ఇక ఆడపిల్లలు అయితే తులం బంగారం గురించి ఎప్పుడు గోల్డ్ షాపుకి పోయినా, ఆడపిల్లలు ఎప్పుడు గోల్డ్ కొనుక్కుందామని పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తానని చెప్పింది కదా తులం బంగారం ఏమైపోయిందని చెప్పి ఇలా ఆడ మహిళలు మాట్లాడుకుంటా ఉన్నారు. స్కూటీల గురించి వెళ్ళి ఇలా ఆడపిల్లల యువత మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఫ్యాక్ట్ జరుగుతూ ఉన్నాయి. 100కి 100% తెలంగాణ మండలాలలో, గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. మరిగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలంటే ప్రభుత్వం మరి అధికారంలో ఉంది కాబట్టి కొంత సర్వే చేయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరైతే పార్టీ మారిందో వాటితో పాటు ఈ 64 స్థానాలలో కూడా మరి సర్వే చేయించుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. మరి అధికారంలో ఉన్నాం కదా, సంవత్సరాలు అయిపోయింది. సో ఎట్లున్నది ఇప్పుడు పోతే మనం పోవచ్చా? దాదాపుగా 2024 అక్టోబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పిర్రు. సాగదీసుకుంటా. సో ఇప్పుడు మార్చి ఎండింగ్కి వచ్చింది. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంటే ముందే పెట్టాలి.
టీచర్స్ అంతా కూడా ఖాళీగా ఉంటారు, స్కూళ్ళన్నీ కూడా ఖాళీగా ఉంటాయి, జరా పెట్టాలని చెప్పేసి అని అనుకున్నారు. ఇంత ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి, 10th ఎగ్జామ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు 10th ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే మాత్రానికి సర్వే చేయాలి. సర్వే చేస్తే మాత్రానికి ఇప్పుడు ఏవైతే దాదాపుగా 74 స్థానాలు ఉన్నాయో ఒక 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు తప్ప దాదాపుగా 64 అసెంబ్లీ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేది లేనే లేదు అని చెప్పి చెప్తా ఉన్నారని చెప్పి కొంత సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ. స్థానిక సంస్థల్లోకి ఎన్నికల్లోకి వెళ్ళాలంటే ప్రభుత్వం కొద్దిగా ముందు వెనక ఆడుతా ఉన్నది, ఆలోచిస్తా ఉన్నది. అరే వెళ్తే ఇలా వేస్తారా వేయరా. రైతు భరోసా ఇప్పటి వరకు అది చాలా మందికి రాలేదు. మరి ఎట్లా ఇవాళ రైతులు ఏం చేస్తా ఉన్నారు, రైతు ఏం ఆలోచిస్తా ఉన్నారు అని చెప్పి బాజాప్త గ్రామాలలో కొన్ని నియోజకవర్గాల నుంచి సర్వే చేయించుకుంటే మాత్రానికి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రానికి కొంత షాక్ కలిగేటటువంటి అవకాశమే ఉందట. ఇటు సోషల్ మీడియాలో కానీ, సీనియర్ జర్నలిస్టులు కానీ, మరి సీనియర్ రాజకీయ నాయకులు కానీ, ఇక రిటైర్ అయిపోయినటువంటి రాజకీయ నాయకులు కానీ, లేకపోతే అధికారులు కానీ కొంత ఇప్పుడు మాత్రానికి తెలంగాణలో కాంగ్రెస్ కి కొంత గడ్డు పరిస్థితే ఉన్నది అని చెప్తున్నట్టు సమాచారం అందుతా ఉంది. మరి ఎందుకు కేవలం 15 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది? చేస్తామని చెప్పినటువంటి రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, తర్వాత ఇక ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా కూడా పర్ఫెక్ట్ గా చేసిందా? సో కేవలం వీళ్ళు కావాలని చెప్పి పార్టీని దిగజార్చుకుంటా ఉన్నారు తప్ప సో బీఆర్ఎస్ కి పెచ్చింగ్ అవుతా ఉన్నది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మాత్రానికి ఖచ్చితంగా అధికార పార్టీ పరాభవాన్ని మరి ఎదురు చూడకైతే తప్పదు, ఖచ్చితంగా చవి చూస్తారు అనేటటువంటి సమాచారమే మరి ఎక్కువ అందుతా ఉంది. చూడాలి మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా కిందకి మీదకి అవుతా ఉన్నది. ఎన్ని సర్వేలు చేసినా ఏం చేసినా కూడా ఢిల్లీలో కూడా ఆల్రెడీ ఢిల్లీ అధిష్టానానికి కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఎందుకింత వ్యతిరేకత వచ్చింది, తక్కువ టైంలోనే కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు కూడా కొంత ఇక్కడ రాష్ట్రంలో పార్టీని స్థితిగతులను కొద్దిగా సరిదిద్దేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజల దగ్గర నుంచి మాత్రానికి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఆమె కూడా చెప్తున్నట్టు సమాచారం కొంత అందుతా ఉంది, సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. మరి చూడాలి ఇప్పటికి ఉన్నటువంటి ఇంత వ్యతిరేకతని ఎట్లా పూడ్చుకొని మరి స్థానిక సంస్థలకు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రావట్లేదు, నిధులు ఆగిపోయినాయి. నిధులు రావాలంటే ఖచ్చితంగా సర్పంచ్లు ఉండాలి, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఈ వ్యతిరేకత ఉన్నట్టు కార్యక్రమం మరి నేపథ్యంలో ఎట్లా ఎన్నికలు పెట్టాలి, ఏం ఆలోచనలు చేయాలనేది మాత్రానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రానికి కొంత ఆలోచిస్తున్నట్లయితే మరి సమాచారం అయితే అందుతా ఉంది. మరి వీటన్నిటిని కూడా ఈ ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను మొత్తాన్ని కూడా మరి ఎట్లా దాన్ని ప్లస్ గా మలుచుకుంటారు, ఎట్లా స్థానిక సంస్థలకు వెళ్ళాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రానికి కొంత వేచి చూడాల్సి ఉంది.